వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రధాన శంకుస్థాపన కార్యక్రమాల్లో ఈ అట్టహాసంగా జరిగింది. ఇదంతా మీకు తెలుసు. కానీ ఈ సందర్భంగా ప్రముఖంగా ఒక అంశాన్ని రాజకీయ పరిశీలకులు గమనించారు. అదేంటంటే నారా లోకేష్ లీడర్షిప్ విషయంలో ఒక అడుగు ముందుకు పడింది అనే విషయాన్ని చాలామంది చెప్తున్నారు. సో మీరు అందరూ చూసుంటారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కానీ, ఫ్లెక్సీల విషయంలో కానీ, ఇతరత్ర అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లతో పాటు లోకేష్ ముఖ చిత్రాలతో కూడా అన్ని లోకేష్ ఫోటోలు కూడా విరివిగా కనిపించాయి. ఇది అందరూ గమనించి ఉంటారు. దానికి తోడు వేదిక మీద కూడా లోకేష్ చాలా యాక్టివ్గా వ్యవహరించారు. అంతేకాదు ప్రసంగం యావత్తు ప్రధానిని పొగుడుతూ మాట్లాడారు. పహల్గాం దాడులకు స్పందనగా భారత ప్రభుత్వం ఖచ్చితంగా రిటాలియేట్ చేయగలదని, 100 పాకిస్తాన్లో వచ్చినా సరే మోడీని ఏం చేయలేరని, భారత్కున్న ఏకైక మిసైల్ మోడీ అని ఇలా పొగిడారు. ప్రసంగంలో తరచూ నమో నమో అంటూ ఆయన వ్యాఖ్యానాలు చేశారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అంటే ప్రధానిని ఆకర్షించేలా లోకేష్ ప్రసంగం సాగింది. ఇదంతా తెర ముందు మీరంతా చూసుంటారు. కానీ తెర వెనుక కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. దాని గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రధాని మోడీ గతంలో విశాఖపట్నం వచ్చినప్పుడు లోకేష్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఒకసారి ఢిల్లీకి రా అని అడిగారు. ఈసారి అదే విషయాన్ని మళ్ళీ ప్రస్తావించారు. లోకేష్ కనిపించగానే ఏంటి నేను రమ్మన్నాను రాలేదేంటి అని అడిగితే లోకేష్ కూడా ఈసారి తప్పకుండా ఫ్యామిలీతో వస్తాను సార్ అన్నాడు. అంటే ప్రధాని పర్సనల్ రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి కూడా లోకేష్ని ఒక ఇదిగా వాడుతున్నారు అనే విషయాన్ని మనకి అర్థం చేసుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మోడీ భారత ప్రధాని. సో రాష్ట్ర కేంద్ర సంబంధాలు, ఎన్డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావటం ఇదంతా ఒక ఎత్తు అయితే, లోకేష్తో వ్యక్తిగత సంబంధాలని, వ్యక్తిగతంగా లోకేష్ని ఆప్యాయంగా దగ్గర తీయటాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా చెప్పుకోవాలి. అలాగే వేదిక మీద మోడీ పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉన్నట్టు కనిపించింది. అలాగే దగ్గుతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇవ్వడం కనిపించింది. అంటే తెర ముందు తెలుగుదేశం ప్రభుత్వంతో, అదే సమయంలో జనసేనతో కూడా ఒకే రకమైన సంబంధాలు మేము కొనసాగిస్తామని మోడీ చెప్పగానే చెప్పినట్లయింది. ఇది ఒక కీలకమైన అంశం. ఇందులో నారా లోకేష్ పాత్ర గతంలో కంటే ఎక్కువ స్థాయికి చేరిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. సో లోకేష్ తెలుగుదేశం రాజకీయాల్లో కొత్త కాదు. 2013 నుంచి ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్, MBA చదువుకుని వచ్చారు. సో వ్యాపారాలకు సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన ఉంది. హెరిటేజ్ వ్యాపారాలకు సంబంధించిన కీలకమైన అంశాలు చూస్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. 2013లో రాజకీయాల్లోకి వచ్చి తర్వాత మంత్రిగా కూడా అనుభవం గడించినా కూడా 2019లో ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తు మీద నీడలు కమ్ముకున్నాయి. చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఒక లీడర్గా ఎమర్జ్ కాగలుగుతారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా ప్రత్యర్థులు, ప్రధానంగా వైసీపీ పార్టీ నేతలు లోకేష్ని పర్సనల్గా టార్గెట్ చేస్తూ రకరకాల కామెంట్స్ తోటి ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టేవాళ్ళు. అపహాసం చేస్తూ ఈ విమర్శలు అన్నిటి కూడా చాలా లోకేష్ ఎక్కడా పర్సనల్గా రిటాలియేట్ చేయలేదు. దాంతోపాటు ఒక ఓపెన్ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పారు. నేను వేటిని పట్టించుకోను, నేను నా పని చేసుకుపోతాను అని ఆయన చెప్పుకోరావడంతో పాటు క్రమంగా 2019 నుంచి చూసుకుంటే నారా లోకేష్ ఎదుగుదల అంతకు ముందు కంటే భిన్నంగా సాగింది. సో మంత్రిగా పాల్గొన్నప్పుడు విదేశీ కార్యక్రమాలు, ఒప్పందాలు, ఇతర మంత్రివర్గ వ్యవహారాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 నుంచి ఒక నాయకుడిగా తనంతా నిరూపించుకునే ప్రయత్నం స్పష్టంగా మనం చూడొచ్చు. ముఖ్యంగా 2023లో లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర అది ఒక సంచలనం అనే చెప్పచ్చు. ఎందుకంటే సాధారణంగా ప్రతిపక్ష నేతలు ప్రచారాలు చేసేటప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా పరిపాటైనా నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ యువగళం పాదయాత్ర మొత్తం డిజైన్ చేశారు. సో దీనిలో చాలా సందర్భాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీనికి ఖచ్చితంగా జగన్ బాధ్యత వహించాలి అని నేరుగా పేరు పెట్టి ఆయన వ్యాఖ్యలు చేసేవాళ్ళు. అలాగే తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం నాయకుల మీద దుడుకుగా వ్యవహరిస్తూ కేసులు పెడుతూ వాళ్ళని కదలకుండా చేస్తున్న పోలీసులను కూడా నేరుగా ఆయన వాళ్ళకి హెచ్చరికలు చేశారు. ఆయన రెడ్ బుక్ అనేది మిగతా రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో ఎవరైతే తెలుగుదేశానికి అన్యాయం చేస్తున్నారో, తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో మేము వాళ్ళ సంగతి తేలుస్తాం అని ఆ రెడ్ బుక్ చూపించారు.
ఆ రెడ్ బుక్ అనేది ఇప్పటికి కూడా చర్చనీయాంశంగా ఉంది. తెలుగుదేశం రెడ్ బుక్ ఆధారంగా పాలన సాగిస్తోందని వైసీపీ నేత జగన్తో పాటు వైసీపీ నేతలు కూడా తరచూ మాట్లాడుతున్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా బహిరంగంగా కోరుతున్నారు. సో రెడ్ బుక్ అనేది చాలా ప్రముఖంగా కేవలం లోకేష్ ప్రస్తావన వలన రెడ్ బుక్ అనే మాటకి తెలుగుదేశంలో ప్రాచుర్యం వచ్చింది. అలాగే ఇంకో మాట కూడా ఉంది, అది సైకో. ఈ రెడ్ బుక్, సైకో అనే 2 మాటలు ఆ యుగళం పాదయాత్రలో చాలా ప్రముఖంగా వచ్చాయి. సో యుగళం పాదయాత్ర అనేది 3000 కిలోమీటర్ల మేరకు సాగింది. 100 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాలకు సంబంధించిన వైసీపీ నేతల ఆగడాలు, వైసీపీ నేతల దోపిడీ, వైసీపీ హయాంలో అభివృద్ధికి ఎలా ఆటంకం ఏర్పడింది అన్న విషయాల్ని ప్రముఖంగా లోకేష్ ప్రస్తావించేవాళ్ళు. సో తెలుగుదేశం తర్వాత కాలంలో విజయం సాధించడానికి, తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడానికి ఖచ్చితంగా యువగళం పాదయాత్ర కూడా ఒక కారణం. దానిలో లోకేష్ పాత్రని ఎవరు కాదనలేరు. ఇదొక్కటే కాదు, ఆ తర్వాత యువగళం పాదయాత్ర సందర్భంగానే ఏపీసీఐడి చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేసింది. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. 50 రోజుల పాటు ఆయన జైల్లో గడిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని ఏకతాటి మీద నడపడానికి, అలాగే ఢిల్లీలో దీనికి సంబంధించిన న్యాయపరమైన అంశాల మీద చర్చించడానికి లోకేష్ చాలా శ్రమించారు. ఒక నాయకుడిగా పార్టీని కాపాడుకోగలరు అన్న ఒక అభిప్రాయాన్ని పార్టీ కేడర్లో కలిగించారు. అంతకుముందు ఒక సాధారణ వ్యక్తిలాగా ఈ రాజకీయాలు కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే ఉన్న లోకేష్ ఆ తర్వాత కాలంలో ఒక నాయకుడిగా ఎమర్జీ కావడానికి ఇది కూడా ఒక కారణం. దీని తెలుగుదేశం నాయకులు కూడా పూర్తిగా లోకేష్ నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు అని చెప్పాలి. తెలుగుదేశం నాయకులు స్వయంగా ఈ విషయాల్ని ఓపెన్గా చెప్పుకొచ్చారు. ప్రధానంగా అచ్చెన్నాయుడు దీని మీద కామెంట్ చేశారు. లోకేష్ పాదయాత్రకు ముందు ఒక ముఖ్యమంత్రి కొడుకు, పాదయాత్ర తర్వాత ఒక మాస్ లీడర్గా ఎమర్జీ అయ్యారు అనే మాటను చెప్పారు. అది దానికి మనం చూసుకుంటే గతంలో ఆయన మాట తీరికి, ఆయన ప్రవర్తనకి, తర్వాత ఇటీవల కాలంలో ఆయన వ్యవహరిస్తున్న దానికి కల తేడాని కూడా మనం గమనించవచ్చు. అంటే గతంలో ఉన్న లోపాలని, గతంలో ఉన్న అతని మీద ఉన్న విమర్శల్ని క్రమంగా చక్కదిద్దుకుని తనను తాను నిరూపించుకోవడానికి లోకేష్ ఒక బాట వేసుకున్నారనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. అలాగే లోకేష్ మంత్రివర్గంలో ప్రస్తుతం హెచ్ఆర్డి మంత్రిగా ఉన్నారు, పార్టీకి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కూడా చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సలహాలు, సూచనలతో పాటు నిర్ణయాధికారాలు కూడా చాలా సందర్భాల్లో చేస్తున్నట్టుగా పార్టీ కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి ప్రజా సంబంధాలు ఉండటం అనేది ఒక నాయకుడికి ఎంతైనా అవసరం. గతంలో 2019లో మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ అదే మంగళగిరిలో తర్వాత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత నాయకుడు ప్రజల్లో ఉండటం అనేది ఎంత అవసరం అనే విషయాన్ని గ్రహించారు. సో ఆయన తరచూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఈరోజు 61వ ప్రజా దర్బార్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు, రకరకాల ఫిర్యాదులు తీసుకున్నారు. ఈ ఫిర్యాదులు సాధారణ ఫిర్యాదులతో పాటు, సాధారణ వ్యక్తిగత సమస్యలతో పాటు, కుటుంబ సమస్యలతో పాటు, ఆర్థిక సమస్యలతో పాటు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ఆయన పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సో జనం నుంచి నేత జనం నుంచి ఎదగాలి అనే నానుడికి సూచనగా లోకేష్ ప్రజలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నిస్తున్నారు. సో లోకేష్ ఎదుగుదల నియోజకవర్గ పరంగా అలా ఉంది, నాయకుడి పరంగా కూడా మనం చూస్తున్నాము. అలాగే ప్రభుత్వ వ్యవహారాల్లో జరుగుతున్న యాక్టివిటీ కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. దీంతోపాటు ప్రధాని సైతం లోకేష్కి ప్రాధాన్యత ఇవ్వటం అనేది మారుతున్న రాజకీయ దీన్ని సూచిస్తోంది. ఇదొక్కటే కాదు, ప్రస్తుతం 70 ఏళ్ళు దాటిన చంద్రబాబు నాయుడు ఈ పాలనా వ్యవహారం 5 ఏళ్ళు పూర్తి అయ్యేసరికి ఆయన దాదాపు 80 ఏళ్ళకి చేరతారు. ఈలోపుగానే పార్టీకి నాయకత్వ మార్పు జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో చాలా కాలంగా జరుగుతోంది. సో దానికి సమర్థుడైన ఎంపికగా, సో చంద్రబాబు నాయుడు వారసుడిగా ఒక సమర్థుడైన నాయకుడిగా లోకేష్ ఎమర్జ్ అవుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీ పట్టం కడుతుంది. ఆయన తనను తాను నిరూపించుకోగలుగుతారనే అభిప్రాయాన్ని పార్టీ వర్గాల్లో కలిగిస్తున్నారు. సో ఇంకా సమయం ఉంది. ఈ జర్నీలో మరిన్ని మెరుపులు, మరిన్ని విజయాలు లోకేష్ ఖాతాలో పడవచ్చు. అప్పటి వరకు తెలుగుదేశం రాజకీయాలు సాగుతూనే ఉంటాయి. మీ అభిప్రాయాల్ని, మీ సూచనల్ని మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.